టుడే 2 స్పెషల్స్ అన్నాను కదండీ! చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకైతే. ఇంకా మా ఆడోళ్ళకైతే ఏముందండి, అసలు పొద్దుట లేస్తే వాకిలి ఊడవటం, ఇల్లు ఊడవటం, గిన్నెలు కడగటం ఇలాంటియే కదా! ఏమి తప్పకపోయినా ఇవి మాత్రం తప్పదండి. చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ స్వరూప. చూసేయండి వీడియో అయితే. అయితే మాదైతే మాత్రం మట్టి రోడ్డేనండి. ఇంకా సీసీ రోడ్ అయితే లేదు. దానిపైన పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేసుకొని రెడీ చేసుకుంటున్నాను చూడండి. అక్కడ కల్లాపి వేసుకొని ఇంకా వరండా అయితే కడిగాను. కడిగి ఇలా గుమ్మం దగ్గర అయితే పసుపు రాసుకుంటున్నాను. నాకైతే ఇలా పసుపు రాసుకొని ముగ్గులేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవడం చాలా ఇష్టం. నేను అలాగే చేసుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా. ఇలా చేయడం మీకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం రోజు ఇలా అలంకరించుకోవడం. ఇంకా తర్వాత గేట్ దగ్గర అటు ఇటు సైడ్ కూడా పసుపు పెట్టుకొని కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. ఇటు సైడ్ స్వస్తిక్, అటు సైడ్ బొట్లు పెట్టుకుంటాను. చూసేయండి. ఇలా 2-3 రోజులకు ఒకసారి కంపల్సరీ చేస్తుంటాను. వర్షం పడిపోయినా కూడా ఇంకా మళ్ళీ తర్వాత చేస్తూనే ఉంటాను. ఇదిగో ఇలా బయటకేమో స్వస్తిక్ పెడతాను, అటు సైడ్ ఏమో కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. గుమ్మం దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నాను. ఇంకా ఎక్కువసేపు వంగలేకనైతే గిరకతో ఇలా ఫాస్ట్గా అవుతుందనేసి ముగ్గులు వేసుకున్నాను. అందులో పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను. అసలు వేయొద్దంటారు, కానీ నాకు అలా వేసుకోవడం మాత్రం ఇష్టం. అలా వేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా అట్లా అనిపిస్తుంది. ఇంకొక ముగ్గు అయితే వేశాను ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది చూడండి. వర్షం పడేటట్టు ఉంది, పోతుంది, కానీ ఇంకా వేయాలనేసి వేశాను ఓపిక చేసుకొని. ఇంకా తర్వాత అయితే ఈరోజు వేసుకోబోయే డ్రెస్ ఇదండి. డ్రెస్ అంటే చీర కట్టుకుంటున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. స్నానం చేసేసి ఇక్కడ కూర్చున్నాను. రెడీ అయిన తర్వాత జడ పొడవు పూలు పెట్టుకున్నాననేసి ఒకసారి వెనక్కి కూడా చూపించాను. నా పూల జడ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత పూజ సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. బాదరగా అలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మన ఇంటి దగ్గర తులసి చెట్టు చూడండి ఎంత గుబురుగా ఏపుగా గ్రీన్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుందండి. 2-3 వర్షాలు పడేసరికి చూడండి ఎంత బాగుందో. దానికి ఎలాంటి కెమికల్ అయితే వేయలేదు, కానీ ఈ నేల అలాంటిది. చాలా అంటే చాలా బాగుంది చెట్టు కూడా. ఇంకా ఇక్కడ ఒక తెల్ల తులసమ్మ ఉంది. 2 ఉన్నాయి మనకు, కృష్ణ తులసి, రామ తులసి. ఇక్కడైతే ఈ తులసి దళాలు తెంపుతున్నాను. పక్కనే మల్లె చెట్టు ఉంది, మల్లెపూలు పూసాయి, వాటిని కూడా తెంపుతున్నాను. నిన్ననే మొగ్గలు మొత్తం కోసేసాను చాలా వరకే, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి, తమలపాకులు మన పెరట్లోయే, ఇంటి దగ్గరే ఉంది చెట్టు. ఇంకా పూజకు సంబంధించిన చాలా సామాన్లు అయితే, కావలసిన వస్తువులు అయితే మన దగ్గరే దొరుకుతాయి చూడండి. చెట్లు, తమలపాకులు, పూలు, మల్లెపూలు, ఇట్లా రకరకాల పూలు, తులసి దళాలు ఇవన్నీ చాలా మట్టుకి మన ఇంట్లోనే దొరుకుతాయి కొనకుండా. ఇగో ఇవైతే కోశానండి. మల్లెపూలు కొంచెమే, తమలపాకులు, గులాబీ పూలు కోశాను. ఇంకా పూజకు సంబంధించిన కొన్ని సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. పుట్నాలు, బెల్లం, కొబ్బరికాయ, కొన్ని పూలు కూడా కోశాను. అవి వీడియో తీయలేదు, అవి తెంపేటప్పుడు మాత్రం. తులసి మాల అయితే కట్టుకున్నానండి. చాలా పెద్దగా అయ్యింది. ఇంకా చాలా కూడా ఆకులు ఉన్నాయి. ఇంకొక 2-3 మాలలు అయ్యేటట్టుగా ఉన్నాయండి. స్వామివారికి తెంపాను ఈరోజు. ఇంకా మల్లెపూలు చూడండి, నిన్ననే తెంపాను కదా మొగ్గలు, ఎన్ని పూసాయో. అసలు సిటీలోనైతే ఈ పూలు 500-600 అవుతాయి. మన ఇంట్లోనైతే ఫ్రీగా చూసేయండి. ఒక చెట్టు పెట్టుకుంటే ఖాళీ ప్లేస్లో ఎన్ని పూలు వచ్చాయో. పల్లెటూర్లలో అన్నీ దొరకకపోయినా కానీ, దొరికినవైనా కానీ ఫ్రీగా మంచిగా దొరుకుతాయి చూడండి కొనకుండా. ఇంకా పూజ చేసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు జూన్ 29 మా మ్యారేజ్ డే అండి. మళ్ళీ ఏరువాక పౌర్ణమి 2 కలిసి వచ్చాయి కదండి, అందుకే టుడే 2 స్పెషల్స్ అన్నానండి. ఏరువాక పౌర్ణమి, మా మ్యారేజ్ యానివర్సరీ. అందరూ బ్లెస్సింగ్స్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఒక టేబుల్ మీద తుడిచేసుకున్న తర్వాత నేనైతే పైన కూర్చొని పూజ చేసుకుంటాను. కింద కూర్చోలేను, కొంచెం హెల్త్ బాగలేదు నాకు. ఇంకా తుడిచేసుకున్న తర్వాత గ్రీన్ క్లాత్ వేసేసుకొని
గణపయ్యకి అయితే పూలు పెట్టాను, మల్లెపూలు చాలా. ఇంకక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల వేశాను, అలాగే మల్లెపూలు కూడా వేశాను. ఇంకా రాముల వారికి అందరికీ పెట్టాను పూలు పెట్టేసి ఇంకా దీపాలు పెట్టుకుంటున్నాను. చాలా మంచి రోజు అండి ఈరోజైతే, నాకు కలిసి వచ్చింది. పౌర్ణమి రోజు, అలాగే మా పెళ్ళి రోజు కూడాను. ఇదేనండి టుడే 2 స్పెషల్స్ అన్నది. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నాకు ఊరికే పూజ చేసుకోవడానికి మాత్రం కుదరట్లేదు, కొంచెం ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల నాకు కుదిరినప్పుడే చేస్తున్నాను. ప్రతి వారం అయితే కుదరట్లేదు. ఇంకా అలాగే ఈరోజు నైవేద్యం అయితే ఎక్కువ ఏం వండలేదు, కొంచెం ఎర్లీగా లేవనందుకు టైం కూడా సరిపోలేదు. అందుకనేసి పుట్నాలు బెల్లము పెడుతున్నాను నైవేద్యంగా. ఏమీ అయితే వండలేదు నైవేద్యాలు. సాయంత్రం ఎలా ఉంటుందో, ఒకవేళ కుదిరితే సాయంత్రం పెట్టుకుంటానండి. అవన్నీ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా, కొంచెం నాకు హెల్త్ కూడా బాగలేక ఆరోగ్యం సహకరించట్లేదు. అందుకనేసి నేను నైవేద్యాలు ఎక్కువేమీ పెట్టట్లేదండి. ఇంకా ఏం పెట్టినా పెట్టకపోయినా దేవుడు మనం మొక్కుకుంటే దేవుడు మన మనసులో ఉంటే చాలు కదండి. అందుకనేసి ఇంకా మొక్కుకుంటున్నాను. అన్నీ పెడితే మంచిదే, కానీ నాకు అలా కుదరట్లేదు కాబట్టి నేను అన్నీ పెట్టట్లేదు. దీపం అయితే పెడుతున్నానండి. అలాగని నైవేద్యం ఏం పెట్టకుండా అయితే ఉండట్లేదు, పెడుతున్నాను. ఒకసారి చూసేయండి. ఇలా సైడ్కి చూస్తే కొంచెం మాత్రమే పువ్వులు అవి కనిపిస్తున్నాయి. ఇలా చూసేయండి, చాలా అంటే చాలా బాగుంది. మన గణపయ్య చూడండి, చేతిలో మల్లెపూలు పట్టుకొని ఎంత బాగున్నారో. ఇలా అయితే అలంకరించుకున్నానండి. మన ఎర్రమందారం చెట్టు అయితే కొమ్మలు తీసేశారు, ఇంకా మళ్ళీ వస్తాయి. వచ్చిన తర్వాత పూలైతే ఫుల్గా పూస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువగా అలంకరించుకుంటాను. చూసేయండి. ఆ గులాబీ పూలు మన ఇంట్లోయే, మల్లెపూలు మన ఇంట్లోయే, అన్నీ మన ఇంట్లోనే దొరుకుతున్నాయి. చాలా అవన్నీ ఇంట్లో దొరికినందుకు చాలా అంటే చాలా సంతోషంగా భావిస్తున్నాను నేను. అన్నీ దొరకడం నా అదృష్టం కూడా అనుకుంటున్నాను. టెంపుల్కి అయితే వెళ్ళలేనండి, వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చాలా అంటే చాలా దూరం వెళ్ళాలి టెంపుల్స్కి వెళ్ళాలంటే. మా దగ్గర పట్ల కూడా ఎక్కడా లేవు టెంపుల్స్. చాలా చిన్న పల్లెటూరు కాబట్టి అలాంటి టెంపుల్స్ అవి ఏమీ ఉండవు, ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇంట్లో మనసులో ఉంటే చాలు కదండి, అందుకనేసి ఇంట్లోనే చేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత పెరుగుతో అన్నం తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏరువాక పౌర్ణమి అనేసి ఏమీ ఉపవాసాలు అయితే ఉండట్లేదు. నేను ఉపవాసం ఉండలేను, అందుకనేసి ఉపవాసం ఉండట్లేదు. ఇంకా తర్వాత ఎన్ని తప్పినా మనకు ఆడవాళ్ళకి బట్టలు పిండటం ఇలాంటివి అయితే తప్పవు కదండి. ఇంకా బట్టలు అయితే పిండేసాను. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది లేడీస్కి పనులన్నీ చేసుకోవడం, అయినా సరే చాలా ఓపికగా చేసుకుంటామండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు కామెంట్ అయితే అసలు ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా చేయాలి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొంచెం కూర్చున్న రెస్ట్ తీసుకున్నానండి. నా వీడియో ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమందికి చేరుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటానండి.